హాయ్ అండి. మంగళసూత్రం ఎట్లా గుచ్చుకున్నాడో చూపిస్తా. అసలు ఈ దారం నుండి అవి పూసలు ఈగాయని మీకు అన్ని లేని డౌట్లు ఉంటాయి కదా, నేను డౌట్ అంతా క్లియర్ చేస్తా. చూడండి ఈ ఒక్క పూర దారమే తీసుకున్నా నేను. చూడండి ఇవన్నీ ఇట్లా గుచ్చుకోవాలి ఈ ఒక్క వరుస దారానికి. చూడండి ఈ ఒక్క వరుసకైతే ఇట్లా గుచ్చుకున్నా. తర్వాత ఏం చేసాడో చూపిస్తా చూడండి. చూడండి ఇది నెయిల్ పాలిష్. కొంచెం ఇట్లా మనం చేతికి అంటించుకొని నెయిల్ పాలిష్ అంటించుకున్న దగ్గర ఈ దారానికి మనం ఇట్లా ఇట్లా చేసుకోవాలి. చూడండి చూడండి ఈ దారాన్ని ఇట్లా వదిలేయాలి. ఇది చూడండి మనకి ఎంత కావాలో, ఎన్ని వరుసలు కావాలో మనం ఇట్లా చేసుకోవచ్చు. చూడండి ఎన్ని వరుసలు అంటే మనం అన్ని వరుసలు చేసుకోవచ్చు. అదే మనం డైరెక్ట్ పూసలు పెట్టి కుచ్చినామనుకో మనకు పూసల నుండి ఆ రంధ్రం నుండి ఈగది. చూడండి ఇట్లా అయితే మనకు మంచిగా వస్తుంది. మీరు ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు, 21, 51 ఎన్నైనా చేసుకోవచ్చు. ఎంత చిన్న రంధ్రంలోకి వెళ్ళైనా ఎన్ని వరుసల దారమైనా ఇట్లా చేసుకోవచ్చు. చూడండి చూడండి మనకు ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కయ్యళ్ళు మంచిగా చేసుకోండి. ఇట్లా మంగళసూత్రం గట్టిగా ఆగుతుంది. చూడండి మనకి ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు ఉంటుంది. మనకు తొందరగా పెరిగిపోదు. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు దాకా ఉంటుంది. ఓన్లీ రీల్ దారమే. చూడండి మనం మిషన్ కుట్టే రీల్ దారమే. మనం ఎల్లో కలర్ తీసుకోవాలి, అది షేడ్ కూడా కాదు. ఎన్ని రోజులైనా ఎల్లో కలర్గానే ఉంటుంది. చూడండి లాస్ట్ అయితే ఫైనల్గా ఇట్లా వచ్చింది. ఈ శ్రావణ మాసంలో నేను చైన్లు కానీ ఇలాంటి ప్లాస్టిక్ అవి దారాలతోటి చేసినవి నేను వేసుకోను మెడల. చూడండి న్యాచురల్గా దారంతో వేసింది వేసుకుంటా ఈ నెల మొత్తం శ్రావణ మాసం వెళ్ళేరాక. చూడండి బాగుందా?